హాయ్ అండి. నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదనమాట. పర్సనల్ రీడింగ్ అంటే పేర్ల మీద తీసే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అవుతుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట పర్సనల్ రీడింగ్కి. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అనమాట. మనీ పే చేయాల్సి ఉండిద్దండి పర్సనల్ రీడింగ్కి అయితే. పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారా రారా, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీరు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ వాళ్ళ గురించి అడగాలంటే మీరు అందులో అడిగి తెలుసుకోవచ్చు అనమాట పర్సనల్ రీడింగ్లో. ఇది కేవలం రిలేషన్షిప్ మాత్రమే కాదండి, మీ కెరీర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, దేని గురించి అనమాట, స్టడీస్ గురించి, దేని గురించి అయినా క్వశ్చన్ అడిగి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇప్పుడైతే నేను ఇక్కడ తీస్తాను కార్డ్స్, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది నేను చెప్తాను. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ఇక్కడ ఏమొస్తుందంటే ది టవర్ కార్డు. టవర్లో ఏంటంటే ఏదో సడన్ ఈవెంట్స్ జరుగుతాయి, సడన్గా ఏదైనా జరగొచ్చండి. సడన్గా ఏం జరిగిద్ది అనేది మనం చెప్పలేమన్నమాట. అంటే మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉంటే అవి వీళ్ళు దూరంగా పోవచ్చు, మీ నుంచి దూరం అవ్వచ్చు, లేదంటే దూరంగా ఉన్న వ్యక్తి మీ దగ్గరకు కూడా రావచ్చు అనమాట. ఏదైనా జరగచ్చు లైఫ్లో, అది వాళ్ళ సిచ్యువేషన్లో అవ్వచ్చు, మీ ఇద్దరి మధ్య అవ్వచ్చు, ఏదైనా జరగచ్చండి. అదైతే నాకైతే చూపిస్తుంది అనమాట. టవర్ అంటే అదే అనమాట, ఏదో ఒకటి సడన్గా జరగబోతుంది అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది. అది ప్రజెంట్ అయితే మీకు బాధ అనిపించవచ్చండి మీ పర్సన్కి, మీ లైఫ్లో మీ ఇద్దరి మధ్య అయితే మాత్రం అది మీకు కొంచెం పెయిన్గా అనిపించినప్పటికీ తర్వాత మీకు అది జరిగింది నా మంచి కోసమే అనేది మీరు ఆలోచించగలుగుతారనమాట. అటువంటి ఎనర్జీ అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మెసేజ్ ఆ విధంగా వస్తుంది. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎనర్జీస్ అయితే ఆ విధంగా వస్తున్నాయండి. చూద్దాము ఇంకా ఏం మెసేజ్ వస్తుంది అనేది. ఇక్కడ చీటింగ్ ఎనర్జీ చూపిస్తుందండి. ఏదో దాస్తున్నారు, ఓపెన్ అప్ అవ్వట్లేదు, మోసం చేస్తున్నారు, చీటింగ్ ఎనర్జీ మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారు అనేది కూడా నాకైతే కనిపిస్తుంది అనమాట. వీళ్ళ లైఫ్లో లేకపోతే ఏమైనా చెప్పుకునే ఏమైనా ఉంటే కానీ అవి చెప్పుకోకుండా కూడా వీళ్ళు ఈ పర్సన్ దాస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ చీటింగ్ ఎనర్జీ అనేది నాకైతే కనిపిస్తుంది అనమాట. లేదంటే ఈ వ్యక్తి అండి ఎవరి చేతులు అయినా మోసానికి గురవుతాడు అనేది కూడా నాకైతే చూపిస్తుంది. ఈ వ్యక్తి అయినా మోసపోవాలి, లేదంటే ఈ వ్యక్తి అయినా ఎవరినైనా మోసం చేయాలి. ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఈ విధంగా ఉన్నాయండి.